సరిహద్దులో టెన్షన్ కొనసాగుతోంది. భారత గగనతలంలోకి చొరబడిన పాక్ డ్రోన్ను సుఖోయ్ విమానంతో కూల్చేశారు. అటు సరిహద్దు వెంట పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ఇక 2 సంజౌతా ఎక్స్ప్రెస్లు సరిహద్దుకు చేరుకున్నాయి. బాలాకోట్లోని జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరంపై భారత వైమానిక దళ దాడిలో చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్యపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే దాడికి ముందు బాలాకోట్లోని జైషే మహమ్మద్ స్థావరంపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. అక్కడి యాక్టివిటీస్ పై రాడార్తో నిఘా పెట్టి అక్కడ 300 మొబైల్ ఫోన్లు యాక్టివ్ గా ఉన్నాయని గుర్తించారు. ఈ లెక్క ఆధారంగానే ఎయిర్ స్ట్రైక్ లో 300 మంది వరకు చనిపోయినట్టు అంచనా వేస్తున్నారు. అటు సరిహద్దులో పాక్ ఆర్మీ ఆగటాలు కొనసాగుతూనే ఉన్నాయి. డ్రోన్లతో భారత్ వైపు నిఘా పెట్టింది పాక్ ఆర్మీ. భారత రాడార్లు డ్రోన్ను గుర్తించాయి. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది సుఖోయ్ 30 విమానంతో డ్రోన్ను కూల్చేశారు. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది పాక్. ఉదయం అఖ్నూర్ సెక్టార్లో, సాయంత్రం పూంచ్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. అఖ్నూర్ సెక్టార్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు షెల్లింగ్ జరిగింది. దీంతో సరిహద్దు సమీప గ్రామాల్లో స్కూళ్లు తెరుచుకోవడం లేదు. ఇప్పటికే ఢిల్లీ నుంచి బయలుదేరిన సంజౌతా ఎక్స్ప్రెస్ అటారీ చేరుకోగా పాక్ నుంచి బయలుదేరిన రైలు కూడా అటారీ స్టేషన్ కు చేరుకుంది. పాక్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు భారత్ చేరుకున్నారు. వాస్తవాధీన రేఖ నుంచి పాక్లోని రావల్కోట్ బస్సు సర్వీసును పాక్ ఇంకా పునరుద్ధరించలేదు. రావల్కోట్ నుంచి బస్సు బయలుదేరి సరిహద్దు వరకు వెళ్లినా పాక్ వైపు గేట్ తెరవకపోవడంతో వెనక్కి రావాల్సి వచ్చిందని చెబుతున్నారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి కార్యాలయం ముందు నిరసనలు మిన్నంటాయి. పుల్వామా దాడికి పాకిస్తాన్దే బాధ్యతని భారత్, కరేబియన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇజ్రాయెల్, బెలూచిస్తాన్ నుంచి వందలాది మంది నిరసన తెలిపారు. ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు. మసూద్ అజార్ను ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా ప్రకటించాలంటూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కు వినతిపత్రం మెయిల్ చేశారు.